తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలైన తొలి గ్యారంటీ మహిళలకు ఉచిత ప్రజా రవాణా, అంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా. ఈ ఉచిత రవాణా వల్ల కలిగే ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలు ఏంటి అని నేను గతంలో కూడా మాట్లాడాను. కానీ ఈ ఉచిత ప్రయాణము అనే హామీ అమలు చేయడం వల్ల ఆర్టీసీ పైన ఎంత భారం మోపబడుతోంది, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ప్రభావితమవుతుంది అనే దానికి మనకి ఇప్పుడిప్పుడే లెక్కలు వస్తున్నాయి. ఈ విషయం అర్థమయ్యే ముందు అసలు ఆర్టీసీకి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి కూడా అర్థం కావాలి. రాష్ట్ర ప్రభుత్వము గత 10 ఏళ్లలో 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఇచ్చిన ప్రతిపాదించిన దాంట్లో సుమారు 2700 కోట్లు చెల్లించలేదు. ఇప్పుడు ఉదాహరణకు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. సో రీఎంబర్స్మెంట్ కింద 4900 కోట్లకు పైగా ప్రతిపాదిస్తే చెల్లించింది 2800 కోట్ల పైచలకు మాత్రమే. అలాగే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ కింద 3600 కోట్లు ప్రతిపాదిస్తే చెల్లించింది 2400 కోట్ల పైచలకు మాత్రమే. అలాగే కొత్త బస్సులు కొనడానికి 600 కోట్లు ఇస్తామని చెప్పినా ఆచరణలో ఇచ్చింది 250 కోట్లే. ఈ రకంగా ఆర్టీసీకి ప్రభుత్వము ఇస్తానన్నది ఇవ్వకపోవడము, ఆర్టీసీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. అఫ్కోర్స్ కరోనా సమయంలో కొంత సహాయం చేశారు. 2015లో ఆర్టీసీ కార్మికుల వేతన సవరణప్పుడు ప్రభుత్వం కొంత సహాయం చేస్తామా నిజం. ఓవరాల్గా కూడా ప్రతిపాదించిన దాంట్లో సుమారు 2700 కోట్లు ఆర్టీసీకి రావాల్సిన డబ్బులు రాలేదని అంచనా. సో దీనిపైన ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అంటే తెలంగాణలో విద్యుత్తు పైన ఏ రకంగా శ్వేతపత్రం ఇచ్చారో, అప్పులపైన శ్వేతపత్రం ఇచ్చారో, ఆర్టీసీకి గత 10 ఏళ్లలో చేసింది ఏంటి, చేయింది ఏంటి కూడా ప్రభుత్వం యొక్క శ్వేతపత్రాన్ని ప్రచురించాలి. సో దీంతో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాలేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉండడం వల్ల కార్మికుల పిఎఫ్ డబ్బుల్ని, కార్మికుల క్రెడిట్ కోఆపరేటివ్ ఫండ్ సొసైటీ డబ్బుల్ని ఆర్టీసీ వాడుకుంటూ పోయింది. ఒక అంచనా ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు సంబంధించిన 4400 కోట్ల రూపాయలని ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆర్టీసీలో రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సమయానికి ఇవ్వటానికి ఆర్టీసీ యాజమాన్యం వద్ద డబ్బులు లేవు. ఈ సమయంలో ఎన్నికలకు ముందు ఆదరాబాదరాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. మరి ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ ఆస్తులైనా అప్పులైనా ప్రభుత్వాన్ని మారుతాయి కదా అంటే ఆ విషయంలో ఇంకా మనకు స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం ఒక భారీ నిర్ణయం తీసుకుంది, మహిళలకు ఉచిత రవాణా. సో ఉచిత రవాణా వల్ల ఆర్టీసీ పైన భారం ఎంత అనే లెక్కలు గమనిస్తే ఉచిత రవాణా పథకం ప్రారంభం కాకముందు ఆర్టీసీకి రోజుకు 14 నుంచి 15 కోట్ల ఆదాయం. ఇవాళ ఈ ఆదాయము గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న మొత్తం ప్రయాణికుల్లో ఇప్పుడు 60% వరకు మహిళలే అని వివిధ లెక్కలు చెప్తున్నాయి. ఎప్పుడైతే ఉచిత రవాణా పథకం వచ్చిందో ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ రేషియో అంటారు. అంటే ఒక బస్సులో 100 సీట్లు ఉంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారన్న దాన్ని ఓఆర్ అంటారు. ఆర్టీసీకి పెట్టే ఖర్చులో ఆదాయం ఎంత వస్తుందని అంచనాకు ఓఆర్ఏ ప్రాతిపదిక. ఎందుకంటే 100 సీట్లకు ఉన్న 60 మంది ప్రయాణికులు ఎక్కినా ఆర్టీసీకి అయ్యే ఖర్చు ఒకటే. అంటే డ్రైవర్కి జీతం ఇవ్వాల్సిందే, కండక్టర్ జీతం ఇవ్వాల్సిందే, డీజిల్ మీద ఖర్చు పెట్టాల్సిందే, మెయింటెనెన్స్ మీద ఖర్చు పెట్టాల్సిందే. అందువల్ల ఓఆర్ పెరుగుతున్న కొద్దీ ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది. అందువల్ల ఓఆర్ పెరగడం అంటే ఆర్టీసీలో ప్రయాణం చేసే వారి సంఖ్య పెరగడం. ఈ ఉచిత రవాణా పథకం ప్రారంభించే నాటికి ఆర్టీసీ ఓఆర్ ఆక్యుపెన్సీ రేషియో 65%. అంటే 100 సీట్లుంటే సగటున 65 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటిది
మహిళలకు ఉచిత రవాణా పథకం వచ్చాక అక్యుపెన్సీ రేషియో 89% పెరిగింది. కొన్ని రూట్లనైతే 100% కూడా దాటి యాజ్ హై యాజ్ 120% వరకు కూడా చేరింది. అంటే 100 మంది ప్రయాణం చేయడానికి ఒక బస్సులో అవకాశం ఉంటే 120 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇలా ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మొత్తం ప్రయాణికుల్లో 60% వరకు మహిళలే ఉంటున్నారు. అంటే మహిళలకు ఇస్తున్న 0 టికెట్లను కూడా లెక్కిస్తే సుమారు రోజుకు పెరిగిన ప్రయాణికుల కూడా లెక్కలు తీసుకుంటే 18 నుంచి 20 కోట్ల ఆదాయం రావాలి. ఒకవేళ ఇప్పుడు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న వారంతా టికెట్ తీసుకుంటే అంటే 20 కోట్ల ఆదాయం రావాలి. ఇందులో 60% మహిళలే కనుక సుమారు 12 కోట్ల ఆదాయం రావడం లేదు. అంటే 12 కోట్ల ఆదాయం రోజుకు ఆర్టీసీ కోల్పోతుంది ప్రభుత్వ పథకం వల్ల. సో దీన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తామని చెప్పింది. అందువల్ల చూడాలి ఏ మేరకు బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతుందో అని. అంటే 12 కోట్లు రోజుకు అనుకుంటే నెలకు 30 రోజులు ఉంటే 360 కోట్లు, నెలకు 31 రోజులు ఉంటే 372 కోట్లు కేవలం ఆర్టీసీలో మహిళల ఉచిత రవాణా వల్ల టికెట్ల ద్వారా ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయం. ఇది కాకుండా ఆర్టీసీ ప్రతి టికెట్ పైన కొన్ని రకాల సెస్సులు ఉంటాయి. ఉదాహరణకు సెక్యూరిటీ సెస్ అని, ప్యాసింజర్ అమ్యూనిటీ సెస్ అని, ఇలాంటి సెస్సులు ఉంటాయి. సో ఈ సెస్సులు కూడా కలిపితే 2022 లెక్కల ప్రకారం ఇలా వివిధ రకాల సెస్సులు ఆర్టీసీ పైన సుమారు 1000 కోట్లు ఉంటుంది. డీజిల్ పైన సెస్ ఉంటుంది. ఈ 1000 కోట్లలో టికెట్లు మీద డబ్బులు వస్తే సెస్ కూడా వస్తుంది. టికెట్లే 0 అయినప్పుడు సెస్సులు కూడా రావు. ఇందులో కూడా అంటే 60% మహిళలు కనుక ఒక 600 కోట్ల సెస్సుల ఆదాయం కూడా ఆర్టీసీకి రాదు. అంటే సుమారు నెలకు 50 కోట్లు, 360 నుంచి 372 కోట్ల వల్ల టికెట్లో పోతుంది. ఇంకో 50 కోట్లు అదనంగా సెస్సుల భారం కూడా ఆర్టీసీ మోపాల్సి వస్తుంది. కానీ ప్రయాణికులు టికెట్ డబ్బులు కడతలేరు కనుక ఆటోమేటిక్గా ఆ భారం ప్రభుత్వం ఆర్టీసీ మోయాలి. ఇక మూడవది ఉన్నది ఆర్టీసీ ఓకేనా. ఇక మూడవది ఉన్నది ఆర్టీసీ వివిధ వర్గాలకు రాయితీలు ఇస్తుంది. సుమారు 48 లక్షల ప్రయాణికులకు రాయితీలు ఇస్తుందని అంచనా. దీని భారం 750 కోట్లకు పైగా ఉంటుంది నెలకు. సో 750 కోట్లకు ఏడాదికి 750 కోట్ల వరకు ఉంటుంది. అంటే నెలకు 60 కోట్ల దాకా ఉంటుంది. అందువల్ల ఈ 60 కోట్లలో ఇప్పుడు పురుషులకు సంబంధించినవి ప్రభుత్వము ఆ రాయితీలు రీయింబర్స్ చేస్తుంది. మహిళలది ఎలాగో ఉచితమే కనుక రీయింబర్స్మెంట్ కూడా స్కోప్ ఉండదు. అందువల్ల ఇందులో కనీసము 30-35 కోట్లన్న నెలకు ఈ రాయితీల వల్ల ప్రభుత్వం రీయింబర్స్ చేయదు కనుక వాటి భారం అవుతుంది. అంటే 360 కోట్లు ఆర్టీసీ టికెట్లలో పోతుంది, 50 కోట్లు సెస్సులో పోతుంది, ఇంకో 35 కోట్లు దీంట్లో మీకు రాయితీలో పోతుంది. అంటే సుమారు 445 కోట్లు, లేదంటే 450 కోట్లు ఒకవేళ 31 రోజులు ఉంటాయి. అంటే సుమారు 450 crores మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించడం వల్ల కోల్పోతున్నటువంటి ఆదాయం. దీన్ని బడ్జెట్లో కేటాయించి ప్రభుత్వం కనుక ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ ఈ నష్టం నుంచి బయటపడుతుంది. అందువల్ల ఇదొకటే కాదు, ఎప్పుడైతే మహిళలకు ఉచిత రవాణా పథకం పెట్టారో భారీగా డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి గ్రామం నుంచి మాకు బస్సులకు కావాలని డిమాండ్ ఉంది. అంటే తెలంగాణలో 12,769 గ్రామాలకు బస్సులు వేయాలి. అంటే కనీసం 3,000 బస్సులు కొత్తగా ఆర్టీసీకి అవసరం ఉంది. ఈ పెరిగిన డిమాండ్కు అనుగుణంగా ట్రిప్పులు పెరగాలి. గ్రామాలకు ఇంతవరకు రవాణా సదుపాయం లేని గ్రామాలకు కూడా కల్పించాలి. సో వీటన్నిటి వల్ల ఒక 3,000 బస్సులన్న కనీసం అవసరం వస్తుందని అంచనా. ఇది కాకుండా
ప్రతి ఇయరు కొన్ని బస్సులు స్క్రాప్ అవుతుంటాయి, అంటే అవి కాలం చెల్లిపోతాయి, ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతారు. ఇప్పుడు అలా 2019లో ఒక అంచనా వేసింది ప్రభుత్వం. 2019-2023 మధ్య కాలంలో 5,900 బస్సులకు పైగా తొలగించాలి, కొత్త బస్సులు రిప్లేస్ చేయాలి అని అంటారు. దీనికి 1,775 కోట్లు ఖర్చు అవసరమని చెప్పారు. సో ఈ 5,900 బస్సులు రిప్లేస్ చేయాలి, అదనంగా 3,000 బస్సులు కొనాలి. అంటే దీని ఖర్చు ఎంత అవుతుంది అంటే సుమారు కనీసం ఒక 2,500 కోట్ల వరకైనా బస్సులు కొనడానికి అవసరం ఉంటుంది. సో మరి ఈ డబ్బును కూడా ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇవాళ ఆర్టీసీ ఉచిత రవాణా పథకం ఆర్థిక పరమైన కమిట్మెంట్లు చాలా గణనీయంగా ఉంటున్నాయి. వీటికి మరి ప్రభుత్వం ఆర్టీసీకి సహకరిస్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే బడ్జెట్లో కనీసం 2% నిధులు ఆర్టీసీ కేటాయించాలని డిమాండ్ ఉంది. ఇది కాకుండా ఆర్టీసీ కార్మికులకు యాజమాన్య బకాయిలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు సుమారు 4,400 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్మికుల డబ్బును యాజమాన్యం ఉపయోగించుకుంది. ఎందుకంటే ఆర్టీసీ దగ్గర నిధులు లేక 173 నెలల పాటు డిఏ అరియర్స్ ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 2013లో ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ జరిగితే ఇప్పటి వరకు మళ్ళీ వేతన సవరణ జరగలే. 2017 పిఆర్సీ అలాగే ఉంది, 2021 పిఆర్సీ అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే డిఏ అరియర్స్ ఇచ్చేస్తాం, పెండింగ్ పిఆర్సీలు పెండింగ్ డిఏలు ఇచ్చేస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డబ్బులు యాజమాన్యం వాడుకున్నది కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా కలిపి బడ్జెట్లో మరి ఎంత కేటాయిస్తారో అన్నది ఒక ప్రశ్న. దీనికి మార్గాలు లేవా అంటే, ఒకటి ఆర్టీసీ కూడా ప్రభుత్వ వైద్యంలో భాగంగా ప్రజా రవాణా కూడా ఒక ఎసెన్షియల్ థింగ్గా ప్రభుత్వం గుర్తిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్ ద్వారా నిధుల కేటాయింపు జరగాలి. కనీసం 2% బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించాలి. రెండవది, ఆర్టీసీ ఇప్పటికే చేసిన అప్పులు ఉన్నాయి, ఈ అప్పులను ఈక్విటీగా మార్చుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవుతుంది కనుక ఇక అది ఆర్టీసీ అన్నా ప్రభుత్వం అన్న ఒకటే. సో ఆ రకంగా చేయాలి. అలాగే అద్దె బస్సుల భారం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది. అందువల్ల అద్దె బస్సులను తగ్గించి ఆర్టీసీ కొత్త బస్సులు కొనాలి. ఇప్పుడు కాలం చెల్లిన బస్సులు వాడడం వల్ల మైలేజ్ పెరుగుతుంది. అలాగే ఆర్టీసీకి డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల పన్నులు వసూలు చేస్తుంది. ఆర్టీసీ పైన పన్నులు తొలగించాలి. ఇది ప్రజా రవాణా కనుక ప్రభుత్వం కల్పించే ప్రజారోగ్యం పైన పన్నులు ఉండవు, ప్రభుత్వం కలిగించే విద్య పైన పన్నులు ఉండవు. అందువల్ల ప్రజా రవాణా పైన కూడా పన్నులు విధించడం న్యాయమేది కాదు. ఎందుకంటే 60% ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆర్టీసీ పైన పన్నులు వేయడంలో అర్థం ఉందా? అంటే ప్రజా సంక్షేమం కొరకు 60% మేరకు ఉచితంగా నిర్వహిస్తుంటే ఆర్టీసీ పైన పన్నులు వేయడం అంటే ఏ రకంగా సమంజసమవుతుందో ఆలోచించండి. అందువల్ల ఈ ఉచిత రవాణా పథకము, అలాగే వారసత్వంగా ఆర్టీసీకి వచ్చిన ఆర్థిక ఇక్కట్లు, కార్మికులకు చేయాల్సిన చెల్లింపులు, కొత్త బస్సులు కొనడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. చట్ట విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులు నియంత్రించాలి. ఆర్టీసీ అద్దె బస్సుల భారాన్ని నియంత్రించాలి. ఆర్టీసీ ఆస్తులు ఇవాళ ప్రైవేట్ వారికి లీజుకి ఇవ్వబడ్డాయి, దాన్ని మళ్ళీ ఆర్టీసీ తీసుకొని వాటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి అవి ఆర్టీసీకే ఆదాయాన్ని తెచ్చే విధంగా ఆలోచించాలి. ఇలా కొత్త మార్గాల్లో ఇన్నోవేటివ్గా ఆర్టీసీ రెవెన్యూస్ను పెంచడానికి ప్రయత్నము చేయాలి. అదే సమయంలో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు కూడా చేయాలి. అప్పుడే ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. దీన్ని ఆర్టీసీ అమలు చేస్తున్న క్రమంలో ఆర్టీసీ దెబ్బతినకుండా నిలబడుతుంది. లేకుంటే ఈ ఉచిత పథకం భారానికి ఆర్టీసీ కుంగిపోతే అల్టిమేట్గా ఆర్టీసీలో ప్రయాణం ఉచితం కానీ బస్సు మాత్రం ఉండదు. సో ప్రయాణం ఉచితం ఉండి బస్సులు రాకపోతే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. సంక్షేమ పథకాలు రెండు వైపులా పదనున్న స్వభావానికి కలిగినవి. ఇవాళ ఏ దళిత బంధువును చూసి దళితులు ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ ఆశించింది, ఆ దళిత బంధు బీఆర్ఎస్ దెబ్బతీసింది. డబుల్ బెడ్రూమ్ ఓట్లు తెస్తాయని బీఆర్ఎస్ ఆశించింది,
కానీ డబుల్ బెడ్రూమే రాలేదన్న అసంతృప్తి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మారింది. రైతు మందు ఓట్లు తేవాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా పెద్ద రైతులకు ధనిక రైతులకు కూడా అమలు చేయడం 80-60-70% ఉన్న చిన్న సన్నకారు రైతుకు రుచించలేదు. దాంతో వారు రైతు బంధు అమలైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అందువల్ల ఒక పథకం విజయానికి కారణమే కాదు, ఓ పథకం కనుక అమలు పట్టాలు తప్పితే ప్రభుత్వానికి రాజకీయ సవాల్గా మారుతుంది. అందువల్ల ఇవాళ మహిళలకు ఉచిత రవాణా పథకం కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చింది. దాన్ని అమలు చేయడంలో గనక సరైనటువంటి పగడ్బందీ ప్రణాళిక లేకపోతే ఆర్టీసీ పైనే అది వదిలేస్తే ఈ భారాన్ని ఆర్టీసీ మోయలేదు. ఫలితంగా ఆర్టీసీ సరిగా అమలు చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వానికే రాజకీయంగా చెడ్డ పేరు తెస్తుంది.